ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు కర్ణాటక స్టైల్ బిసేబిలాబాద్. లేట్ అయింది, క్షమించండి, పనుల వల్ల. అన్ని సిద్ధంగా ఉన్నాయి. రండి. ఇది అవకాడో చెట్టు మొక్క మా సిస్టర్ ఇచ్చింది. మామిడి పూత, హాయ్ ఫ్రెండ్స్, బిసేబిలాబాద్ కావాల్సిన పదార్థాలండి: బియ్యము, కందిపప్పు, పెసరపప్పు నానబెట్టేసినాయండి. దీనికి కొలతలు లేవు. దీనికి సగం బియ్యం వేసుకున్నా, ఇంతవరకు పప్పు వేసుకున్నానండి. బియ్యం తక్కువ, పప్పు వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. నాకు ఇంత అవసరం కాబట్టి ఇంతే తీసుకున్నా, ఎక్కువ అవుతుంది. ఇవి కాయగూరలు అన్ని రకాలండి: బీన్స్, క్యారెట్, ముల్లంగి, సొరకాయ, వంకాయ, బఠానీ, ఇంకో టమాటా, కొత్తిమీర, ఇవన్నీ నా దగ్గర ఉండేటివన్నీ వేసుకున్నానండి. కారం, ఉప్పు, పసుపు, చింతపండు రసము, ఇంగువ, ఇది పొడి అండి, బిసేబిలాబాద్ వేసే పొడి, నెయ్యి, నూనె, ఇవే కావాల్సినవి. తాలింపు గింజలండి ఇవి: ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి, మినపప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి తాలింపు వేసుకుంటామండి. వేసేస్తున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి శుభ్రంగా. నా దగ్గర అవి ఏమి లేవండి, ఇవి ఉండేటివన్నీ వేసేస్తున్నాను. కాయగూరలు వాటర్ వేస్తున్నానండి. కాయగూరలన్నీ ఉడికి వాటర్, టమాటా, ఉప్పు, కొంచెం కూరగాయలు ఉడకాలి కదా, పట్టాలి, పసుపు, కొంచెం కారం మళ్ళీ వేసుకుంటామండి చూసి. మూత పెట్టినాను. అవి ఉడకాయలు విజిల్ రావాలి, కాయగూరలు ఉడుకుతాయి కదా. మూత పెట్టినాను, ఆఫ్ చేయండి. రావాలి 2 విజిల్. బియ్యము, పప్పు, ఉడికించిన కాయగూరలు, వాటర్, ఇప్పుడు వాటర్ వేసి బియ్యం, పప్పు అన్నీ బియ్యము, పప్పు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. వస్తున్నా. మెత్తగా ఉడికిపోయిందండి. రైస్, పప్పు అన్నీ ఉడికిపోయింది. ఇంకేం మాట్లాడకండి. ముందే ఉడికించి సగం ఉడికించి పెట్టుకున్నా. ఇంకో కాయగూరలు అండి ఇవి. అబ్బా, కస్టమర్స్ ఎవరు అడగరు, నీతో పెద్ద కస్టమర్ ఇద్దరు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఏమర్థమైంది? కారం, మెంతులు కారం అండి. ఎవరెవరు అభిరుచిని చెప్తానే ఉన్నాను ఛానల్లో ఎప్పటి నుంచి. కమ్మగా ఉంటుంది దినుసులు కారం. కొట్టి పెట్టుకున్నాను, ఫ్రెష్గా ఉంది, మంచి వాసన. సాంబార్ పొడి, బిసేబిలాబాద్ పొడి, సాంబారు అన్నీ. బిసేబిలాబాద్ సాంబార్ పొడి, చింతపండు పులుసు, చింతపండు, ఉప్పు చూసుకోవాలండి.
సరిపోయింది, కానీ కొంచెం పడుతుంది. నేను వేసిన దానికంటే కొంచెం పడుతుంది, అంత వేస్తున్నాను. చాలు, కూరగాయల్లో ఉప్పు అంతా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కూరగాయ ముక్కల్లో ఉప్పు ఉంటుంది. కావాలంటే అంత చేసుకోండి, చిక్కగా కావాలంటే చిక్కగా. మనం స్పూన్తో తీసుకొని జారుగా తినేటట్టుంటేనే ఇది బాగుంటుంది. కాబట్టి నేను అంత వాటర్ వేస్తున్నానండి. నెయ్యి నూనె రెండు వేసుకోవాలి. ఊరికే ఉంటుంది, కొంచెం నూనె నెయ్యి వేసామండి. నెయ్యి నూనె తాలింపు కూర, జీడిపప్పు, ఇంగువండి. కంపల్సరీ ఇంగు వేసుకోవాలి, ఇంగు వేసుకుంటేనే రుచి. ఇది ఇవన్నీ వేసుకుంటే వేసేయాలి. సర్వింగ్ బౌల్లో తీస్తున్నామండి. బిసి బిలేబాత్ సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. తినే ముందు వేసుకోవాలి. ఇట్లా నేను దీనిలో చూపించలేదు, మెత్తగా అయిపోద్దని చూపించలేదు. వద్దులేండి, ఇక్కడే చూపించు. అవ్వండి మిక్చర్ అండి, తినే ముందు వేసుకోవాలి. కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. విషయ బిలేబాద్ మంచి కలర్ఫుల్గాను మిక్చర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు తింటాను, మంచి వాసన వచ్చేస్తుంది, ఆగలేకపోతుంది కాబట్టి తింటాను. కాలుతుందేమని భయం. అబ్బా చాలా బాగుంది, చాలా రోజులు పెట్టినాను అయినా బాగుంది. చేసుకోండి, పోషకాలన్నీ ఉంటాయి. పొడి కూడా దీనికి చెక్క, లవంగాలు, ధనియాలు అవన్నీ వేసి పొడి నాకు ముందుగా ఉంది కాబట్టి వేసినానండి. నా ఛానల్లో కూడా ఉంది, చూసుకోండి. మంచి రుచిగా ఉంటుంది. ఈ చలికి వేడి వేడిగా తింటున్నాను, మీరు మాత్రం చేసుకొని తినాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం చూడండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. లేట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.